తొడలపైనున్న హిరణ్యకశిపుని నరసింహుడు ఆగ్రహంతో శస్త్రాల ద్వారా నొప్పించకుండా వాడి గోళ్లతోనే సంహరించాడు. రాజా, అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన యుద్ధ ధ్వనులు చేశాయి. కవాటంలాంటి రొమ్మును పగలగొట్టేటప్పుడు గొప్ప గొడ్డళ్లలా భాసించాయి. లోతైన హృదయ పద్మాన్ని విచ్ఛిన్నం చేసేటప్పుడు తవ్వుగోలల వలె అందగించాయి. నాడులను ఖండించేటప్పుడు గట్టి కొడవళ్ల వలె అనిపించాయి. పొట్టలోని విశాలమైన పేగులను తెంపివేసేటప్పుడు రంపాల వలె పనిచేశాయి. స్ఫురిత విబుధ జనముఖములు పరివిదళిత ధనుజ నివహపతి తను ముఖముల్ గురు రుచిజిత శిఖి శిఖములు నరహరి ఖర నఖములమరు నతజన సఖముల్. నరసింహుని యొక్క వాడి అయిన ఆ గోళ్ళు నమస్కరించిన వారితో సఖ్యం చేస్తాయి. దేవతాజనుల ముఖాలను విప్పారేలా చేస్తాయి. అధికమైన ప్రకాశం చేత అగ్నిజ్వాలలను కూడా జయించినట్టివి. దైత్యపతి యొక్క శరీరాన్ని, ముఖాన్ని అవి చీల్చివేశాయి. జయ శ్రీకృష్ణ.